ఆచి చికెన్ మసాలా. ఆయిల్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. ఈ టైంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ సైనిక సలహాదారుడు మెహ్సెన్ రెజాయ్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే తమ తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలు మునిగిపోతాయని హెచ్చరించారు. ఇక అంతేకాదు, ఎప్పటికీ హార్ముజ్ తమదేనని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హార్ముజ్ కు రక్షణగా భటుడుగా మారాలనుకుంటున్నారని, జలసంధిపై ఆధిపత్యం చూపాలని చూస్తే మా తొలి క్షిపణి దాడికే మీ నౌకలు మునిగిపోతాయి. మా క్షిపణులు ఖచ్చితమైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేయగలవు అని రెజాయి హెచ్చరించారు. తమ దాడుల్లో జలసంధి ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ పై దాడులకు అమెరికా సిద్ధమంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై కూడా ఇరాన్ స్పందించింది. భూతల దాడులకు వచ్చిన యుఎస్ సైనికులను బందీలుగా చేసుకుంటామని హెచ్చరించారు. వారిని విడిపించుకోవాలంటే ఒక్కో బందీకి $1 బిలియన్ ఇవ్వాల్సి వస్తుందన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ టైంలో ఇరాన్ చమురుపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్ పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆంక్షలను ప్రకటించారు. ఇరాన్, రష్యా చమురు కొనుగోలు సంబంధించి ఉన్న ఆంక్షలను ఇటీవల అమెరికా సడలించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపును పొడిగించేది లేదని తాజాగా బెసెంట్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇరాన్ చమురు ఎగుమతులతో సంబంధాలు ఉన్న అనేక మంది వ్యక్తులు, చమురు సంస్థలు, నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లుగా ట్రెజరీ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం ప్రకటించింది. ఆంక్షలకు గురైన సంస్థలు ఇరాన్ మాజీ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ రాజకీయ సలహాదారుడి కుమారుడు మహమ్మద్ హుస్సేన్ షమ్ఖానీ నేతృత్వంలో తెలిపింది. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అలీ ఖమేనీ సలహాదారుడు ప్రాణాలు కోల్పోయారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలను అమెరికా దిగ్బంధిస్తోంది. ఇది ఇరాన్ పై ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి కలిగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ చమురుపై మరిన్ని ఆంక్షలు విధించడం గమనార్హం. ఇక ఇరాన్ ఆర్థిక లావాదేవీలకు చైనా బ్యాంకులు సహకరించినట్లు తేలిస్తే వాటిపై కూడా ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బెసెంట్ హెచ్చరించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని పెట్రో కెమికల్ ఎగుమతులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఇరాన్ కు చెందిన జాతీయ పెట్రోకెమికల్ కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులు, శత్రు దాడుల వల్ల కలిగిన నష్టాల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలకు, వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎగుమతి అయి ఇంకా విదేశాలకు చేరని సరుకును కూడా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా కంపెనీలకు సూచించింది.